టీ టైమ్స్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ ఆలూ బోండా అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూద్దాము. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లోని ఒక 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. దీనిలోని హాఫ్ స్పూన్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి పొడిపిండిని కలుపుకోవాలి. పొడిపిండిని కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనము మిర్చి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కగా కలుపుకోవాలి. మనం పిండి అన్నది ఇట్లా పైనకు మనం చేతిని పైనకు అంటుంటే ఇట్లా లైన్స్ లాగా వస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా తయారైన పిండిని మనం పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పిండి అనేది బాగా నాననివ్వాలి. దీన్ని ఇప్పుడు ఆలు బొండ తయారు చేస్తున్నాం కదా, స్టఫింగ్ తయారు చేద్దాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు ఆలుగడ్డ ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలోని ఉప్పు, కారము, చిటికెడు పసుపు, చిటికెడు మసాలా ఇవన్నీ ఒకటికొకటి వేసుకోవాలి. వేసుకొని మంచిగా దీన్ని ఆలుకు ఉప్పు, కారము, పసుపు, మసాలా అనేది పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తము మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము బోండాలాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని చేతిలోకి తీసుకొని బోండాలు ఏ సైజులో వేస్తామో ఆ సైజు బోండాలు అనేది ఆలుతోని బోండాలు అనేది ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము డీప్ ఫ్రై ఇవి తయారు చేసుకునే లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఇంతకుముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పిండి అనేది మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీనిలోకి మనము బోండా అనేది వేసుకొని మొత్తం బోండాకు మనం పిండి అనేది మొత్తం కోట్ అయ్యే వరకు మొత్తం పిండిలోకి ముంచుకొని మనం ఇంతకుముందు ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా బయటికి అనేది రావద్దు. బయటికి వస్తే నూనె అనేది చిత్తుతుంది కాబట్టి ఆలు అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఒకటికొకటి మనం ఆ బోండాలను వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఆలు బోండా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకునే రెసిపీ. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.